డీటెయిల్ చూస్తే వరుసగా తాము చేపడుతున్న అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ అధిష్టాన ఎత్తులో భాగంగానే ఆ పార్టీ నేత కిషన్ రెడ్డి మునుగనూరుకు వచ్చి డ్రామాలు చేశారని రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి మండిపడ్డారు. మునుగనూరు సర్వే నెంబర్ 44లో భూములు కబ్జా చేశారంటున్న కిషన్ రెడ్డి 2023లో అధికారంలో ఉన్నదెవరని ప్రశ్నించారు. భూముల కబ్జా విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే ఆ భూముల్లో ప్రభుత్వ బోర్డులను సైతం ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు. తమ దృష్టి మొత్తం అభివృద్ధిపైనే ఉందని, కిషన్ రెడ్డి మాదిరిగా భూముల దోపిడీపై లేదని అన్నారు. కిషన్ రెడ్డి తీరు మార్చుకోకపోతే ఇకపై తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రామరెడ్డి హెచ్చరించారు. అందుకే అందరు అంటారు మంచిరెడ్డి కాదు ముచ్చిరెడ్డి అని. మూర్ఖుడు ఇంత దరిద్రుడు ఈ రోజు మా గురించి మాట్లాడడానికి ఇటంకల్లోకి వస్తే బట్టలు కొడతారని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. అవలగానలాగా తిరుగుతాడు రోడ్లు వెంబడి. ఆడోళ్ళు వెంబడి వాడు కొడితే బట్టలు ఇప్పేసి వేరే బట్టలు వేసుకొని పారిపోయి వచ్చి ఇప్పుడే బట్టలు వండుతున్నది మీ అందరికీ నేను పత్తాలు ఆడుతుంటే, ఆడోళ్ళతో పత్తాలు ఆడుతుంటే. అది నీ చరిత్ర. ఈడ డెవలప్మెంట్ గురించి నువ్వు మాట్లాడేది. నీ ముఖానికి ఇంకేదన్నా మళ్ళొక్కసారి ఇటంకల్లోకి వస్తే బట్టలు కొడతారని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. అనేక భూ కబ్జాలు చేసింది మంచిరెడ్డి, రైన్తో దోస్తాన్ చేసింది మంచిరెడ్డి, దొంగలతో చెట్టపట్టాలు వేసుకొని తిరిగింది మంచిరెడ్డి కిషన్ రెడ్డి కోసమే. ఈ లంగాలు ఇద్దరు తండ్రి కొడుకులు. చాతనైతే అభివృద్ధికి సహకరించండి, మీకు చాతనైతే ఏదైనా అభివృద్ధికి సలహాలు ఇవ్వండి, కానీ ఇలాంటి సిగ్గుమాలిన పనులు చేసి పట్టిస్తానికే నువ్వన్నీ డ్రామాలు ఆడుతున్నావు. ఈ డ్రామాలు కట్టిపెట్టు. ఖచ్చితంగా ఇట్లాంటి మిస్టేక్ ను మళ్ళీ ఇంకోసారి చేస్తే ప్రజలే నిన్ను నీ కొడుకు మీద తిరగబడే రోజులు దగ్గరలో ఉంటాయి.